హాయ్ ఆల్ ఇప్పుడే ఈటీవీ విన్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ఎందుకంటే ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా మూవీ స్టార్ట్ అవ్వడం మంచిగానే స్టార్ట్ అయింది. బానే వెళ్తదనమాట. క్యారెక్టర్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంచుకున్న రూరల్ బ్యాక్‌డ్రాప్ బావుంది. అందరూ కూడా మంచిగా యాక్ట్ చేశారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే ఓపెన్ అవుతదో అక్కడి నుంచి మనకి కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటదనమాట సినిమా. కొంచెం ల్యాగ్‌గా ఉంటది. కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్‌గా నాకు అనిపించిందన్నమాట. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మంచి మెసేజ్ ఇచ్చారు. అదైతే బావుంది. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఒక బ్యాండ్ మేళం కుర్రోడనమాట. అదే ఊర్లో తను రాంబాయ్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటది. తనని ఇష్టపడతాడనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్నకి వాళ్ళ కూతుర్ని గవర్నమెంట్ జాబ్ వాడికే ఇవ్వాలి అని చెప్పి ఒక కోరిక ఉంటదనమాట. మన హీరోయిన్ ఏమో మన హీరోతో లవ్‌లో పడతది. సో, తన ప్రొఫెషన్ అనేది కొంచెం అడ్డుగా మారుతదనమాట. ఇంతకీ వీళ్ళు కలిసున్నారా? విడిపోయారా? వాళ్ళ నాన్న ఏం చేశాడు అన్నది స్టోరీ మాట. దీంట్లో కొన్ని పాయింట్స్ నాకు బాగా నచ్చాయి. ఎడ్యుకేషన్ అనేది ఒక మనిషికి ఎంత ఇంపార్టెంట్, తన వాల్యూని ఎలా పెంచుతది అని చూపిచ్చారు. అదొకటి బావుంది. అండ్ ఇంకొకటి క్యాస్ట్ అండ్ ప్రొఫెషన్ వల్ల ఒక మనిషి యొక్క విలువ అనేది ఎలా డిసైడ్ అవుతుందన్నది చూపిచ్చారన్నమాట. అండ్ జెన్యూన్ లవ్ అనేది ఎలా ఉంటదని చూపిచ్చారు. అది కూడా బావుంది మాట. అండ్ కొంతమంది యూత్ వాళ్ళకి కావాల్సిన దాని కోసం కొంచెం దారుణమైన డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారన్నమాట. దానివల్ల వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది అనుకుంటారు కానీ, అది ఇంకా ఎక్కువగా వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని పెంచేస్తది అన్నట్టుగా చూపిచ్చారు. ఆ పాయింట్ కూడా చాలా బాగుందన్నమాట. యాక్చువల్‌గా మూవీలో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అన్నిటిని టచ్ చేశారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ కొన్ని సీన్స్ నాకు అన్‌వాంటెడ్‌గా అనిపించిందన్నమాట. హీరో, హీరోయిన్ అయితే చాలా చేశారు. మూవీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ మనకి గుర్తుంటారన్నమాట. అంత బాగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మీకు కనుక కొంచెం ఓపిక, సహనం ఉంటే గనుక మూవీ ట్రై ఇవ్వండి. మూవీ అయితే కొంచెం డీసెంట్‌గా ఉంటది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.